అంబేద్కర్ కోనసీమ జిల్లా గురజాపులంక ఇసుక ర్యాంప్ అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా మారింది. కమిని, గురజాపులంక, టానేలంక గ్రామాల నుండి ఇసుకాసురులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, అధికారుల ప్రోద్బలంతోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరగలాకి ఖాళీ లేదండి. పిల్లలు ఆడుకున్నా చేసినా ఏమైనా గుద్దేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదండి, వెళ్ళిపోతున్నారు. కోళ్ళు పోయినా కుక్కలు చంపేసినా ఈ పిల్లల గురించి భయంగా అల్లోళ్ళ కింద ఉంటుందండి. మాకు మేము నాకు ఆస్కారం లేదు, ఇందు మీదే ఇసుక తోలేస్తున్నారండి. ఇసుక రేంప కింద తోలేస్తున్నారండి, మరి ఎవరో పట్టించుకోవట్లేదు. తవ్వేశారండి, చీడి ప్యాకెట్లు వేసి గుణపాలట్టుకొచ్చి తవ్వేసి ఇంకా వాళ్ళు ఎక్కడ వచ్చి వేస్తున్నారండి. మరి ఇగో ఇసుక రేంప కింద జనం అండి, పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఇంకేం ఖాళీ ఉండలేదండి. బడి పిల్లలు ఆడుకుని పిల్లలకి ఏమన్నా అవునా ఏదన్నా జరిగినా ఎవరో పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారండి. అయితే ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్లో ఎప్పటి నుంచో ఉన్న చిన్న రోడ్లో మేము ఎన్ని విధాలుగా ఎన్ని బళ్ళు వెళ్ళినా ఏమో అవి కాదు. అయితే ఇప్పుడు ఇసుక తోలడం వల్ల రోడ్లు ఎక్కడికక్కడ ఇరిగిపోతున్నాయి. ఇరిగిపోవడం వల్ల తర్వాత స్కూల్ పిల్లలు వెళ్ళటం అలా కొంచెం ఇరుకవటం అటువంటి చాలా జరుగుతున్నాయండి. అయితే మేము ఆల్రెడీ ముందు అబ్జెక్షన్ పెట్టాం, ఆపేసామండి. ఆపడం వల్ల వాళ్ళు ఫోన్లే కదా అనుకున్నా ఆగిపోయింది అనుకుంటే మళ్ళీ వాళ్ళ మార్నింగ్ నుంచి తోలతం మొదలు పెట్టారు. అయితే ఇలా ఆపడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే రిస్క్గా మాట్లాడుతున్నారు. ఒకడు వచ్చేమో నేను ఆపుతాను 10 నిమిషాలు పంపించేస్తానని ఇలా వార్నింగ్ ఇచ్చేట్టు మాట్లాడుతున్నారు. గుర్జాపాంగ్ నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోయి ఉందండి. అలాంటిది ఇక్కడ ఇసుక తోలద్దని మేము చాలా మంది కుర్రోళ్ళు అబ్జెక్షన్ పెట్టాం. అలాగా కుర్రోళ్ళు పెట్టిన తర్వాత కూడా వాళ్ళని కూడా లెక్క చేయకుండా బళ్ళు తోలుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ ఇసుక దందాపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీరామూర్తి. చందు, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలోని గోదావరి నది తీరంలో ఇసుకని అక్రమంగా తవ్వి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఆ పొక్కలైన్లో తవ్వుతున్న తీరు కానీ ట్రాక్టర్ల మీద తీసుకెళ్తున్న తీరు కానీ చూస్తున్నాం. ఇదంతా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా అంటే ఉచిత ఇసుక తోడుకుని వెళ్తున్నారు. కానీ ఉచిత ఇసుక అవసరమైన వినియోగదారులు కాకుండా ఇది అక్రమ దందా చేస్తున్న నిర్వాహకులు చేస్తున్నట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గ్రామంలో చూసినట్లయితే ఆ గ్రామం మీదకి వెళ్తున్నప్పుడు అనేక ప్రమాదాలకి గురవుతున్నారు అందరూ స్థానికులు. అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఎవరు స్పందించట్లేదు. సీసీ రోడ్లు కూడా ఇక్కడ దిగుబడిపోయి గోతులు పడుతున్న ఆ పరిస్థితి కూడా ఉంది. అయితే అనేక కంప్లైంట్లు ఫిర్యాదులు చేసినప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా ఈ ఇసుక రేవులో అక్రమంగా తవ్వుకెళ్తున్న ఇసుకని కానీ ఈ వేగంగా ఈ ట్రాక్టర్లు తోలుకెళ్తున్న విషయాన్ని కానీ ఎవరు నియంత్రించట్లేదు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కమిని, గురజాపులంక ఈ గ్రామాల ప్రజలు ఆల్రెడీ ఇక్కడ ధర్నా చేసి ఆందోళన కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు ఇప్పటివరకు స్పందించట్లేదు. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఈ ఇసుకని అక్రమంగా తరలిపోకుండా అలాగే స్థానికుల మించి అంటే ప్రమాదాలకు గురవుతున్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ ఇసుక ర్యాంపులో దాదాపుగా ఎవరు అనుమతి లేకుండా కొందరు దందా చేస్తున్నారు. ఇక్కడ ఉండి ఇసుకని పైకి తీసుకెళ్లిన తర్వాత లారీలో ఎగుమతి చేసి బయటకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తారు. పేరుకి ఉచిత ఇసుక అయినప్పటికీ కూడా భారీగా దందా జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు ఆరోపిస్తారు. అంటే టానేలంక, అలాగే కమిలి, గురజాపులంక ఈ గ్రామాలకు సంబంధించిన ఈ ఇసుక రేవులో ఇసుక అయితే అక్రమంగా అవుతుంది. అయితే మనుషుల చేత కూలీల చేత ఇది తవ్వించి ఎగుమతి చేసుకుని తీసుకెళ్ళాలి. మిషన్లు పొక్కలైన ద్వారా అక్రమంగా తవ్వి ట్రాక్టర్లు తోలుకెళ్ళిపోతున్నారు. ఇది అక్రమ దందా జరుగుతుందని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ ప్రమాదాలు నివారించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రు. శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.